కొండాపూర్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సత్తయ్య గౌడ్ శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో గౌరీరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన అసత్యపు ఆరోపణలపై వివరణ ఇచ్చారు. గ్రామంలో కొత్తగా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న వ్యక్తిని బెదిరిస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు భాగంగా గౌరీరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించినట్లు వెల్లడించారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించినప్పటికీ మహిళా ఎస్ఐపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పోలీసులు అందరితో ఎలా వ్యవహరిస్తారో ముందుగా అతనితో కూడా అదే విధంగా వ్యవహరించామని, స్టేషన్లో జరిగిన చర్యలకు అతని ప్రవర్తనే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. గతంలో కూడా అతనిపై పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు. పోలీసులపై అవినీతి ఆరోపణలు చేసిన గౌరీరెడ్డి శ్రీధర్ రెడ్డి వద్ద ఆధారాలు ఉంటే పై అధికారులకు ఫిర్యాదు చేయాలని, దానిపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటారని డీఎస్పీ సత్తయ్య గౌడ్ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో కొండాపూర్ సిఐ సుమన్ కుమార్, ఎస్ఐ సోమేశ్వరి పాల్గొన్నారు. ఈ తొగర్పల్లి గ్రామంలో శ్రీ గౌరీరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ విషయం మీద కొంత వివరణ ఇవ్వడానికి మీతో మాట్లాడడానికి మిమ్మల్ని చూడడం జరిగింది. శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఆ గ్రామంలో ఒక కొత్త నూతనంగా నిర్మితమవుతున్న ఒక ఫ్యాక్టరీకి సంబంధించి ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యక్తి మీద అక్కడికి పోయి బెదిరించారని, ఫోన్లో బెదిరించారని ఓ దరఖాస్తు వస్తే ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసిన దాంట్లో విచారణలో భాగంగా అతన్ని పోలీస్ స్టేషన్ పిలవడం జరిగింది. పోలీస్ స్టేషన్కి పిలవడంలో భాగంగా పిలుచుకొచ్చిన తర్వాత అతన్ని కొన్ని విషయాలు అడగడం జరిగింది. మీరు ఎందుకు పోయారు, మీరు ఎందుకు ప్రశ్నించారు, ఒకవేళ అభ్యంతరం ఉంటే సంబంధిత శాఖలతో మీరు సంప్రదించి వాళ్ళకు ఫిర్యాదు రూపకంగా కానీ కన్సల్ట్ చేసి కానీ వాటికి తీసుకోవచ్చు అని చెప్పేసినప్పుడు అతను మహిళా అధికారం కూడా చూడకుండా అభ్యంతరకర భాష మాట్లాడడం. దాని విధంగా మొదలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో అందరికీ రిసీవ్ చేసుకున్నట్టే అతన్ని కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది, అతనితో మాట్లాడడం జరిగింది. అతను చెప్పింది కానీ అతని ప్రవర్తన మీ అందరికీ కూడా గతంలో మీరు లోకల్ కాబట్టి మీకు ఐడియా కూడా ఉంటుంది. కొంత అభ్యంతరకరమైన భాష అవ్వడం వల్ల అతన్ని ఇప్పుడు కింద కూర్చోబెట్టిండని చెప్పేసి అతను చెప్పుకుంటాడు. దానికి కారణం ఎవరు? ఆయన ప్రవర్తన. సరే, ఆ విషయం అది ఉంది. దాని మీద విచారణ జరుగుతుంది. దాని మీద దాని తదుపరి చర్య తీసుకుంటాం. కేసే లేదు బట్టి మీరు ఆ వీడియోలో మీరు చూస్తూ మీకు అందరికి కూడా మీరు అంతా చెప్తున్నారు. నాకు కేసు అవుతుందని తెలుసు, నేను తెలిసే చేసినా అని చెప్పేసి స్పష్టంగా ఆయన ఒప్పుకోవడం తెలుస్తుంది. చట్టం పట్ల ఎంత దాని గురించి విధేయత ఉంది, చట్టం పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉందని దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు. అతనే చెప్తుండు, నేను కూడా చూసిన ఫుటేజ్ క్లిప్పింగ్. నాకు కేసు అవుతుంది అని తెలిసి ఉంచే ఇప్పుడు నిజమే. దానికి ఇప్పుడు ఆ విలేజ్లో పోలీసు వారు దాంట్లో దేవాలయాలకు ఇచ్చిన దానికి వ్యతిరేకం కాదు. ఆడ ఈ పల్లె ప్రకృతి వనం చెట్లు చేయడం దాంట్లో మాకు సంబంధం, దానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, సపరేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డీల్ చేస్తాము. ఇంకా రోడ్డు విన్న వాటికి ఏవి కూడా మాకు సంబంధం లేదు. వాటికి ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక పనికి ఒక శాఖ ఉంది. ఆ శాఖ వాళ్ళు దానికి సంబంధించేసి వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉంటే అతనే కాదు ఇంకెవరికైనా కానీ, ఆ ఊరు వాళ్ళు కాదు వేరే ఎవరికైనా కానీ ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఖచ్చితంగా సంబంధిత శాఖతోటి సంప్రదించి దానితో తగు చర్యలు తీసుకోవడానికి ప్రతి వ్యక్తికి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. పోలీసు వారిని దాంట్లో డబ్బులు తిన్నారు ఆరోపణలు ఉంటే, ఒకవేళ నిజంగా ఆయన దగ్గర ఆధారం ఉంటే మా పై అధికారులు ఉంటారు, మా పై అధికారుల దగ్గర పోయి సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళు విచారణ చేస్తారు. దానికి అనుగుణంగా లభించిన సాక్ష్యాధారాలకు ఆధారంగా చర్యలు తీసుకున్నారు. కానీ ఈ రకంగా చేయడము ఇదంతా ఒక రకంగా బెదిరింపు చేసే కార్యక్రమంలో భాగమని నేను చెప్తాను. ఎందుకంటే అతను నా మీద కేసులు లేవు అని చెప్పేసాను. అతని మీద ఒక 5 కేసులు ఈ కేసుతో కలుపుతాను. గతంలో నేను
ఈ హంగారులో పనిచేస్తున్న కాలంలో గతంలో ఒక ప్రైవేటు ఈ వెంచర్ వాళ్ళతోటి ఏదో మధ్యవర్తిత్వం వహించి దానికి సంబంధించిన డబ్బులు సపోర్ట్స్ ఆయన మధ్యవర్తిత్వం వహిస్తే వాళ్ళకు వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. వ్యక్తిగతమైనటువంటి విషయం, దానికి మాకు సంబంధం లేదు. కానీ దాని విషయంలో ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే అతన్ని బలవంతంగా బెదిరించి వెహికల్ ఎక్కించి తీసుకుపోయి పెద్దపూర్ దగ్గర తీసుకుపోయి అతని ఫోన్ లాక్కొని చేసి అనంతపురం అప్పుడు జరిగిన సంఘటన. అప్పుడు కేసు అయితే ఆ కేసు నమోదు చేసిండు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి కోర్టులో ఛార్జ్ షీట్ వేసారు. కోర్టులో మీరు దాన్ని బట్టి కోర్టులో మీరు నిరూపించుకోవచ్చు, మీరు తప్పు చేసిందా తప్పు చేయలేదా అని చెప్పేసి లభించిన పోలీస్ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో. సో ఇది వీళ్ళు డిఫెన్స్ లేకపోతే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. దాంట్లో మెరిట్స్ మీద కోర్టు నిర్ణయం తీసుకుంటే దాంట్లో ఉంది. ఇప్పుడు కేసులు లేవు, ఇదే కొత్త కేసు అని చెప్పేసి అన్న విధంగా ప్రవర్తిస్తే చెప్తే రికార్డ్ అయిపోతుంది. రికార్డ్ చెప్పదా ఏంటిది వాస్తవం అనేది? ఇప్పుడు అవును, మాకు చట్టబద్ధమైన ఇల్లీగల్ చేయాల్సిన అవసరం లేదు. చట్టబద్ధమైన పద్ధతిలో ఒక తప్పు చేసే వ్యక్తిని కంట్రోల్ చేసడానికి ఒకటి బైండ్ ఓవర్ అనేది ఒకటి మాకు చట్టబద్ధంగా మాకున్న సాధనం. ఇతను కంటిన్యూస్ గా ఇట్లా చేసుకుంటూ చేస్తే ఇప్పుడు బైండ్ ఓవర్ ది ఉద్దేశం ఏంటంటే ఎంఆర్ఓ మెజిస్ట్రేట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ దగ్గర ఇల్లీగల్ యాక్ట్ చెయ్యము, చేస్తే మాపై చర్య తీసుకోండి అని చెప్పి ఇచ్చే హామీ అది. మేమేమి బైండ్ ఓవర్ వేరే ఉద్దేశం కోసం చేయలేదే. ఇల్లీగల్ యాక్ట్ చేయకుండా నిరోధించడానికి, ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడానికి ఎవరి విధంగా చేస్తారు. మొన్న అతనికి అవసరం పడ్డదో చేసినాం. దాని విషయం కూడా దాన్ని బైండ్ ఓవర్ చేసి ఎందుకుపోతుంది. మీరు స్వయంగా ఒప్పుకుంటుంది అతను. నాకు కేసు అయితే దానికి తెలుసు, నేను కేసు అయినా అని చెప్పేసి అంటున్నాను. ఆ వ్యక్తి కంపెనీ అతన్ని చేసింది. మీరు ఉద్దేశపూర్వకంగా కేసు అవుతుందని చేసినప్పుడు మరి దాన్ని అట్లాంటి ఇల్లీగల్ యాక్షన్ ఆపడానికి ఇట్లాంటి చర్యలు తీసుకోకపోతే ఇంకే చర్యలు తీస్తారు పోలీసు వాళ్ళు. రేపు పొద్దున ఇట్లాంటి ఇవి చేసిన తర్వాత రేపు పొద్దున పోలీసు వాళ్ళు ఏం చేయకుండా ఉంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి అతను ప్రశ్నిస్తున్నారు. అట్లప్పుడు తప్పు గురైన వాళ్ళు, బలైన వాళ్ళు, మిగతా వాళ్ళు ప్రశ్నించారా? సొసైటీ ఒక్కళ్ళ కాదు కదా, అందరిది, పోలీస్ స్టేషన్ అందరిది. ఇప్పుడు ఆ విషయాలు అది ఇది అని చెప్పేసి కొన్ని అవినీతి ఆరోపణ వస్తే తప్పు చేస్తే ఎవరు తప్పు చేస్తే వాడు అనుభవిస్తాడు. దానికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే తప్పు మీ దగ్గర ఏముంటే వివరాలు ఉంటే దానికి సంబంధించిన వివిధ శాఖలని వాటికి సంబంధించి పై అధికారులు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు పోయి మీరు ప్రొడ్యూస్ చేస్తే తప్పు చేస్తే ఎవరు తప్పు చేస్తే అనుభవిస్తారు. దానికి నేను చేస్తున్నా చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? ఈ సందర్భంగా మీకు కూడా ఒకటి ప్రెస్ మిత్రులకు అందరికి ఒక విజ్ఞప్తి. దయచేసి సరే, మీకు మీ బాధ్యత ఎవరు చెప్పినా వాటి రిసీవ్ చేసుకొని సమాజం దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత మీకుంది. కానీ ఆ క్రమంలో కొంత మీరు కూడా విజ్ఞత ప్రదర్శించి ఏది వాస్తవం మీకు అంటే నేను చెప్తున్నాను కాదు, చెప్పకున్నా కానీ మీకు దాదాపు ఒక మ్యాక్సిమం మీకు ఐడియా ఉంటుంది. ఉంటే చూసి దాంట్లో మీరు దాన్ని విజ్ఞతతోటి వచ్చి చూసి మీరు దానికి అనుగుణంగా స్పందించమని కోరుతున్నాను. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.